మన AWSలో EC2 ఇన్స్టాన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీ AWS కన్సోల్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్విచ్లో EC2 అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది EC2 వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్ అని. దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. EC2 డాష్బోర్డ్, AWS గ్లోబల్ వ్యూ, ఈవెంట్స్. సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళాలి. ఈ ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్ డాకర్ అని. సో నాకు ఇక్కడ చూపిస్తుంది. నేను దీన్ని స్టాప్ చేశాను యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ పైన క్లిక్ చేస్తే మీ సర్వర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమిద్దాం, సర్వర్ అనే ఇద్దాం. సర్వర్ ఆర్ బ్యాక్ ఎండ్ యాప్. సో దీని తర్వాత మనకి ఏదైనా ఒక బంటు సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైనా ఒక AMI మిషన్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఉబంటు సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఉబంటులో కూడా మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇంకా సర్వీసెస్ కొన్ని ఉంటాయి, అవి ప్రొడక్షన్ లెవెల్ యాప్స్కి. సో మనం ప్రాక్టీస్కి అయితే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్న మెషిన్స్ మాత్రమే తీసుకోవాలి. సో నేను ఉబంటు సర్వర్ 24.04 LTS తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ కూడా చూడండి, T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది. ఇది తీసుకోండి. మీకు కావాలంటే వేరే కూడా తీసుకోవచ్చు, T2 నానో అని, T2 మైక్రో అని. ఇప్పుడు మనం ప్రజెంట్ తీసుకున్నది T2 మైక్రోనే. దాని తర్వాత T2 స్మాల్ అని కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే లైక్ మన యూజర్ బేస్ 1K to 5K అలా ఉంటుంది కదా, అప్పుడు ఇది యూజ్ అవుతుంది T2 స్మాల్ అనేది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కీ పేర్ లాగిన్. ఇది వరకు ఉంటే ఏదైనా ఇవ్వండి. సో ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నారంటే క్రియేట్ న్యూ పేర్. సో ఇక్కడ ఏదైనా కీ పేర్ ఇవ్వండి. బ్యాక్ ఎండ్ డాట్ కీ అని ఇస్తున్నాను. ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, నాకు గుర్తుండడానికి బ్యాక్ ఎండ్ డాట్ కీ అని ఇస్తున్నాను. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ EC2 సర్వర్ని రన్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇది లేకుండా అసలు చేయలేం. సో క్రియేట్ కీ పేర్. సో మనకి అది క్రియేట్ కీ పేర్ అనగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ కాల్ లాంచ్ విజార్డ్ 12. సో ఇది అలాగే ఉండనివ్వండి. అండ్ బ్యాక్ నుంచి సర్వర్ ఎక్కడెక్కడ హిట్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా ఇవ్వండి. అలో SSH ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ నుంచి అయినా మన బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ రావచ్చు, అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. సో అలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. HTTPS అంటే HTTPS. సో ప్రజెంట్ అయితే నేను అలో SSH ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ అలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. సో దీని తర్వాత మనకు స్టోరేజ్ కూడా ఉంటుంది. స్టోరేజ్ ఎలా అంటే మన హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, దాంట్లో ఎలాగైతే మనం స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకుంటామో ఇందులో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో AWS వాళ్ళు అయితే 30 GB వరకు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ఇన్స్టాన్స్కి. సో 8 GB సరిపోతుంది ఇప్పటి వరకు అయితే. సో లాంచ్ ఇన్స్టాన్స్ అని చేస్తున్నాం. విత్ ఇన్ సెకండ్స్లో అది ఇన్స్టాన్స్ అనేది లాంచ్ అవుతుంది. సో మన సర్వర్ లాంచ్ అయిపోద్ది. లింక్ ఇచ్చింది, దీనిపైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మన సర్వర్ వైపు రీడైరెక్ట్ అయిపోద్ది. సో ఇది మన సర్వర్. మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు త్రూ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్, త్రూ SSH కనెక్ట్, SSH క్లయింట్, ఇలా చేసుకోవచ్చు. సో ఈ తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది చూడాలంటే సేమ్ ఇక్కడ ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ ఎండ్ యాప్.
జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేసుకునేది రన్నింగ్లో ఉంది. మీరు ఇలా రన్నింగ్లో ఉండి వదిలిపెట్టద్దు, ఇక్కడ ఇన్స్టాన్స్ స్టేట్ అని పెట్టేసి స్టాప్ చేసుకోండి దీన్ని. మీరు ఒకవేళ దానిపైన వర్క్ చేస్తుంటే అది రన్నింగ్లో ఉండాలి, లేకపోతే స్టాప్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో స్టాప్ అయిపోద్ది కొద్దిసేపు అయిన తర్వాత. సో ఇలా అయితే మన EC2 ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు AWSలో. ఓకే, రైట్.